ఇక్కడ ప్రచారం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బస్సు యాత్ర విషయంలో బ్రహ్మాండంగా ఉంటది, ఏ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉంటది. కేసీఆర్ గారి యాత్ర సక్సెస్ఫుల్ గా వెళ్తుంది, ఏ ఇబ్బంది లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలు గుర్తించారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా అవుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో గణనీయంగా అధిక మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరు చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ బస్సు యాత్ర, మీ అధినేత చేస్తున్నటువంటి బస్సు యాత్రని? ప్రజలందరూ ఎదురు చూస్తున్నారండి, సక్సెస్ఫుల్ గా అవుతుంది. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు కాబట్టి 100% గా విజయం జరుగుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఎట్లా అనుకుంటున్నారు? అప్పుడు కన్ఫామ్ గా రైతులు చూడండి, ఇక్కడ ప్రజలు కాదు ఎంత ఆందోళన పడతాం, తప్పు చేసినాం కాంగ్రెస్ కేసి అనుకుంటున్నారు కాబట్టి 100% గా ఈ యాత్ర సక్సెస్ అవుతుంది. ఇంచుమించు 8 నుంచి 12 లోపు ఎంపీలు గిట్ట గెలుస్తారని ఈ రోజు హైదరాబాద్ ప్రజలు కూడా ఎవరు సుఖ సంతోషంగా లేరు. ఉపాధి హామీ కోల్పోయి చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ ఒక నిరుపేద ఇల్లు కట్టుకోవాలంటే ఉష్క కూడా 2000 రూపాయలు టన్ అయింది. ఎండాకాలం ఉష్క 2000 టన్నులు ఎప్పుడు లేదు ప్రపంచంలో, ఈ రోజు వరకు కూడా ఎప్పుడు లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గుర్తించరు, ఈ పాలన ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో భారీ మెజారిటీతో బద్దలను గెలిపిస్తారు. ఇలా ఎలాంటి సందేహం అవసరం లేదు. 6 గ్యారెంటీలు అని చెప్పేసి ఒక్క గ్యారెంటీ ఒక బస్సులో తప్ప మిగతా ఏదో ఒక కార్యక్రమం అమలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా భారీ మెజారిటీతో బద్దన సికింద్రాబాద్ పార్లమెంట్ లో గెలుస్తున్నాడు. ఇలా సార్ ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు? 17 నియోజకవర్గాల కేంద్రంగా జరిగేటువంటి బస్సు యాత్ర వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్తేజం రాబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నిజంగా కేసీఆర్ గారు ఏదైతే బయటకు వచ్చి మాట్లాడడం మొదలు పెట్టినరో, గతంలో యాత్రలు కానీ ఇప్పుడు బస్సు యాత్ర కానీ ఎట్లెట్లా కేసీఆర్ గారు వస్తూ ఉన్నారో అట్లట్లా ఆయన వెనకాల ప్రభుత్వ యంత్రాంగం పరిగెట్టుకుంటా వస్తున్నారు. అట్లట్లా నీళ్లు వదులుతున్నారు, అట్లట్లా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఈరోజు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కేసీఆరే భరోసా అనేది చాలా బలంగా తెలంగాణ ప్రజానీకం, అది రైతులు కానీ మహిళలు కానీ బలహీన వర్గాలు కానీ చాలా బలంగా నమ్ముతున్నారు, ఆకాంక్షిస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయిపోయింది అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలుపెట్టి ఈ రోజు నుంచి మే 10 వరకు కంటిన్యూస్గా అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు. ఈరోజు ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయినది. 8 నుంచి 12 సీట్లలో ఈరోజు బీఆర్ఎస్ ప్రథమ స్థానంలో ఉంది, గెలిచే అవకాశం చాలా ఉంది. అయితే ఎలక్షన్లనే ఒకటి, కానీ వాస్తవంగా ఏంటంటే ఈరోజు ఆయన కాలు బయట పెడితే తప్ప సమస్యలు పరిష్కరించలేనంత మొద్దు నిద్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతా ఉంది. రైతులను తిడుతున్నారు, రైతు బంధు అడిగితే చెప్తూ కొడతామంటున్నారు. అన్ని రకాలుగా ఈరోజు అప్రెషన్కు గురవుతున్న తెలంగాణ సమాజాన్ని ఒక ఉద్ధారకుడుగా కేసీఆర్ గారు కనిపిస్తూ ఉన్నారు. అరే మంచి పాలన వదిలేసుకుంటమే అనేది ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉన్నది. 10 సంవత్సరాల అభివృద్ధిని కేవలం 5 నెలల్లో సర్వనాశనం చేసినారు అనేది ఒక ఆగ్రహం తీవ్రంగా ఉన్నది. సో కాబట్టి ఆ సందర్భంలో ప్రస్తుతం కేసీఆర్ గారి యాత్ర పూర్తిగా కంప్లీట్గా తెలంగాణ పునర్నిర్మాణానికి ఇది ఒక బాట పరిచేలాగా ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం.